వెల్కమ్ టు మరణేశ్వర ఛానల్. కొలను ముందు రాత్రిపూట కూర్చుంటే అది నిశ్చలంగా ఉన్నప్పుడు, దాని ఉపరితలం నిశ్చలంగా ఉన్నప్పుడు మీకు చందమామ స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే నీ మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు, అంటే ఏ గందరగోళాలు, వాగ్వాదాలు, భావోద్వేగాలు ఇలాంటివి ఏవి లేకుండా, గందరగోళాలు లేకుండా నీ మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు నీలో అంతరంగంలో ఉన్న ఆత్మ ప్రతిబింబం నీకు స్పష్టంగా నీ అంతర్నేత్రానికి కనిపిస్తుంది. అంతేకాకుండా నీ అంతరాత్మ నీతో మాట్లాడుతుంది, కానీ సూక్ష్మమైనటువంటి వాయిస్లో విస్పర్ చేస్తుంది. చాలా సూక్ష్మమైనటువంటి వాయిస్ అంతరంగంలో నీకు అన్నీ చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. కానీ నీ మనస్సుకి గోళ, గందరగోళం, నాయిస్, శబ్దాలు, పాటలు, మ్యూజిక్, భావోద్వేగాలు, ఇంకా రకరకాల రగడలు, ఇవన్నీ నీ మనస్సుకి చాలా ఇష్టం. కాబట్టి నీ మనస్సు ఇలాగా గందరగోళంగా ఉన్నప్పుడు నీకు అప్పటికీ నీ అంతరాత్మ నీతో ఎన్నో చెప్తుంది, కానీ నీకు వినిపించటం లేదు. కేవలం నీ మనస్సు అలజడి, భావోద్వేగాలు, శబ్దాలు వలన. ముందు నీవు నిశ్చలంగా ఉంటే నీ అంతరాత్మ ప్రతిబింబం కనిపిస్తుంది. మౌనంగా ఉంటే నీ అంతరంగంలో ఉన్న ఆత్మ నీతో విస్పర్ చేస్తుంది. చాలా సాఫ్ట్గా నీతో మాట్లాడుతుంది. దాన్ని నువ్వు గమనించగలగాలి అంటే మౌనంగా ఉండాలి. నీవు బయట ఎక్కడో ఏ గురువుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఎక్కడ ప్రాకులాడక్కర్లేదు. నీ అంతరంగంలోనే నీ దేవుణ్ణి చూసుకోవచ్చు.